నిత్యపానపానీయైన దారిని సుతను సేవించి శ్రీ జానకి రాము సేవాదురేణుడై రాజీవు హనుమంతు కొలచి రాజావతంసు సురరాజవందితు విఘ్నరాజు నెమ్మదిని పూజించి అవని నారాయణ మహాదేవుడిరువురు అవతరించిన ఎట్లుదనరి నారాయణ మహాదేవ కవుల సద్గురువుల నుంచి ఆర్తరక్షకలా స్ఫూర్తియగు శ్రీలింగమూర్తి గురుమూర్తి అనకనాడు ఆర్తులకు బ్రహ్మ విద్యా రహస్యం కీర్తించి రక్షింపదలచి వరుసతోనే 4 వాక్యములు ముత్యాల సరలు కూర్చిన భంగి గూర్చి సరస సీతారామ సంవాదమను పాట విరచించే జనులార వినుడి శ్రీకరం బగుచున్న సాకేతపురములో శ్రీకాంతుమణి సౌదనమునను ఏకాంతమున రామభూతాంతుడుండ సీతాకాంత భక్తితో మ్రొక్కి. ఇంట్రడక్షన్. 13 నుంచి ప్రశ్న ప్రారంభం. లోకమున ముక్తికి అనేక మార్గంబులంటేక మార్గం వేది రామా. రాజయోగము. మన తరఫున సీతామ్మవారు అడిగింది ఏమిటి ప్రశ్న? ఏది బెస్ట్ వే? అందులో ఒక మార్గం చెప్పబోయా, ఈజీగా ఉండే మార్గం కూడా చెప్పు అని అడిగింది. రాగటంబుగా ఆ వివేకంబు సులభంబుగా నాకెరిగింపు శ్రీరామ అనుండు. మనం కూడా నేను అడుగుతున్నాం అంతే, ఈజీగా అయ్యే పని అనవుండు మందహాసుడై రాముడి సీతకు వినవే సీత జనకనందన వేద సాదార్థమడిగిరి రహస్యమౌ సీత అష్టాంగ యోగములు కష్ట సాధ్యములగుట శిష్యులవి మచ్చరే సీత. లేకపోతే మీరు బాగుపడరండి బాబు. ఎవరికవి? ఆ యోగంలో శిష్టులైన వారిని కొంతమంది ఉన్నారు. అంటే వాళ్ళు ఏమిటి? శ్రేయో మార్గం, జ్ఞాన మార్గం, అంటే వేరే ఇంకేం లేదు. జయలక్ష్మి. శిష్టులైన వాళ్ళు ఎవరండి? శ్రేయో మార్గం అనుసరించే వారందరూ ఎవరు? శిష్టులు. మిగిలిన వారందరూ ఎవరు? ప్రేయో మార్గం. ప్రేయో మార్గం వారందరూ ఎవరండి? ఉపవిష్టులు. ఉపవిష్టులు అంటే తెలుసా మీకు? విశ్రాంతి తీసుకునేవాడు. కొద్దిగా ఉపవిష్టులు కండి. అతిథి ఎవరైనా వచ్చారనుకోండి ఏమంటారు? కొద్దిగా ఉపవిష్టులు కండు. ఇప్పుడు లేదు, ఆ భాష పోయింది. రండి కూర్చోండి, విశ్రాంతి తీసుకోండి అని చెప్పడం అన్నమాట. అర్థమేనండి? భోగులందరినీ దేంతో పోల్చారు? విశ్రాంతి తీసుకునే బ్యాచ్ వాళ్ళంతా. శ్రేష్ఠులైన వాళ్ళు ఎవరు? ఆ శ్రేయో మార్గం. వివేకంతో ఎప్పుడు అలర్ట్ గా ఉంటాడు అనమాట వీడు. భోగులు ఎలా ఉంటారు? శరీరం ఎక్కడో, ప్రాణం ఎక్కడో, మనసు ఎక్కడో, ఎప్పుడు రిలాక్స్ మూడ్లోనే ఉంటాడు అన్నమాట. కాబట్టి వాళ్ళకి పనికిరాదు. వాళ్ళందరూ ఏం చేయాలి? భోగులందరూ అష్టాంగ యోగం పాటించాల్సింది, సందేహం లేదు. ఎందుకని? వాడి కొన్ని తమో గుణం పోవాలంటే. దృష్టమతులు ఎప్పుడందు ఇష్టంబు చేదురు భ్రష్ట విజ్ఞానులై సీత దృష్టమై వ్యష్టి సమిష్టి రూపంబైన దృష్ట ప్రపంచంబు సీత దాష్టాంత శ్రేష్టాంతములనొకటి నష్టంబుగా చేసి సీత. ఒక దెబ్బతో 3 ఎకరం పడాలట. ఏమిటండి అవి? దృష్టాంతము, దాష్టాంతము. ఏ బోధ అయినా సరే 3 ఉంటాయట. ఏమిటవి? దృష్టాంతము, దాష్టాంతము, శ్రేష్టార్థము. ఈ 3 కలిపితే బోధ. వెరీ వెరీ ఇంపార్టెంట్. మాటికి మీకు ఏం చేస్తుంటాం? బోధ. ఓ సిద్ధాంత వాక్యం చెప్తాం, తర్వాత ఏం చేస్తాం? ఎగ్జాంపుల్. అంతా క్వశ్చన్ మార్క్ వేసి పెడతారనమాట. అడిగితే దాన్ని బాబోయ్ సూత్రాల మీద సూత్రాలు, సిద్ధాంతాల మీద సిద్ధాంతం అని క్వశ్చన్ మార్క్ వేసి పెడతాం అనమాట. అప్పుడు ఏం చేస్తాం? ఓ అలాగా, సరే. రామాయణంలో ఆయన ఏమన్నాడంటే మంత్రరాముడు సంగతి చెప్తున్నాడు.
ఆ సిద్ధాంతం గుర్తుండదు. ఏముంటుంది? రామాయణం గుర్తుంది. అదేనండి, దృష్టాంతము దాష్టాంతము. అది అక్కడ కథలో ఏదో ఒకటి చెప్తాం అన్నమాట. ఒక ఉపమానాన్ని తీసుకొని ఆ ఉపమానంలో దాష్టాంతికం ఒక తత్వార్థాన్ని మీకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తాం. కానీ అక్కడతో పని అయిపోయిందా? ఆ తత్వజ్ఞానంతో నువ్వు ఉంటేనే శ్రేష్టార్థం లభిస్తుంది. కానీ ఎగ్జాంపుల్ రామో విగ్రహవాన్ ధర్మ. రాముడు బాగా తెలుసా నీకు? ధర్మం బాగా తెలుసా? రాముడు బాగా తెలుసా? ధర్మం బాగా తెలుసా? రాముడు ధర్మంతో కూడిన రాముడు తెలుసు. రాముడే తెలుసు నీకు, అంతే. ధర్మం తెలియదు. అందుకని ఏం చెప్పాం? ఎప్పుడైనా సరే ధర్మ సంకటం వస్తే రాముడు ఏం చేశాడో చూసుకో, అదే ధర్మం. రాముడు ఎవరు? దృష్టాంతం. ధర్మం ఏమిటి? దాష్టాంతికం. అదేనండి, మీ ఆవిడ భార్య గారు భర్త గారి మీద అరవకూడదా? భార్య గారు భర్త గారు మీద అరవకూడదా? ఎలా చెప్పావు? ఎలా చెప్పావు? ధర్మం తెలిసి ఉండాలి అక్కడ. అంటే ధర్మం ఎలా తెలుస్తుంది? రామాయణం వెళ్ళాలి మళ్ళా మనం, అంతే. అర్థమైందండి. 14 సంవత్సరాల వనవాస కాలంలో సీతాదేవి రాముల వారిని ఎప్పుడు పల్లెత్తి మాట లేదనండి, అంతే. మనం అండి అదే సీన్లో మనం ఉంటే కాసేపు ఏ సీతో రాముడో మనం అనుకోండి కాసేపు, అప్పుడు మనకి మేబీ ఏ రేంజ్లో వచ్చిందంటారు? ఏదమ్మా, నువ్వు రాముడి ప్లేస్లో ఉన్నా వచ్చే అవకాశం లేదు. కాదు, ఒకవేళ ప్రకృతి స్వరూపిణి, మాయా స్వరూపిణి, మహాలక్ష్మి స్వరూపిణి ఏ పేరైనా పెట్టుకో, సీతేను అన్నా కూడా అక్కడ కూడా ఆవిడకేం రాలేదు. అక్కడ రాక్షసుల స్త్రీలు తర్వాత పిల్లల్ని చంపినప్పుడు అడుగుతారు కదా రాములు వారినండి. అష్టదళ కమలావశిష్ఠుడగు తన్నుగను దృష్టి కలుగజేయు సీత. ఇంతకీ యథార్థ జ్ఞానం అంటే ఏమిటి? ఈ మూడింటిని నష్టం చేయగలిగేదేదో అది జ్ఞానం అండి. మర్చిపోకూడదండో. జ్ఞానం అంటే ఏంటి? దృష్టాంతమును దాష్టాంతమును శ్రేష్టార్థమును ఒక్కసారే నష్టం చేయగలిగేదానికే జ్ఞానం అని పేరు. ఇవాళ దృష్టాంతం, రేపు దాష్టాంతం, ఎల్లుండి శ్రేష్టార్థం అన్నాం అనుకోండి, అది జ్ఞానం కాదు. ఈ జన్మలో దృష్టాంతమే సరిపెట్టుకున్నాడు, వచ్చే జన్మకి అదేదో దాష్టాంతం అంటే అది ఇప్పుడు ఈ జన్మకి అయ్యేది కాదు, కానీ వచ్చే జన్మకి చూస్తారండి. ఆ తర్వాత జన్మలో ఈ జన్మలో చెప్పింది వచ్చే జన్మకి ఎలా గుర్తుంటుంది? మళ్ళా మొదలు. అందుకని మాటి మాటికి మొదటికి వచ్చేస్తున్నాం, అది గొడవ. మన గొడవ అంతా ఏంటంటే ఈ మూడు ఒక్కసారి అయితేనే పని అవుతుంది, అంతే, లేకపోతే అవ్వదు. అర్థమైందండి. స్థూల సూక్ష్మ కారణ శరీరాలు ఒక్కసారే దాటేసేయాలి, అంతే. అప్పుడే మహాకారణానికి చేరతాం, లేకపోతే చేరలేవు. ఎక్కడన్నా శేషం మిగిలి చేస్తున్నాం, ఏమైపోతుంది అప్పుడు? మళ్ళా మొదటికి వచ్చాం. అష్టదళ కమలావశిష్ఠుడగు తన్నుగను దృష్టి కలుగజేయు సీత. నేనెవరనేవాడు ఇప్పుడు ఎక్కడున్నాడు? అష్టదళ కమల మధ్యలో ఉన్నాడు. ఆయన దర్శనం కలిగేటట్టుగా చేస్తుంది ఈ జ్ఞానం. ఆత్మజ్ఞానం వల్ల ఏమిటంటే ప్రయోజనం? అష్టదళ కమల మధ్యలో ఉన్నటువంటి ఆ పరమాత్మను దర్శింపజేస్తుంది. ఏ జ్ఞానం చేతైతే పరమాత్మ దర్శనం పొందవచ్చో అదే జ్ఞానం, మిగిలినవేవి జ్ఞానం కాదు. అర్థమైందండి. శరీరంలో ఉన్న భాగాలన్నీ తీసి బయట పెట్టేసి మళ్ళా లోపల పెట్టేసి కుట్టేయవచ్చు కాక, కానీ అది జ్ఞానం కాదు. ఎందుకని? అష్టదళ కమల మధ్యమందున్న పరమాత్మను దర్శించడానికి ఉపయోగపడేది మాత్రమే జ్ఞానం, మిగిలినవి జ్ఞానం కాదు. ఇష్ట సదాచార్యోపదిష్ట మార్గమగు దృష్టి శిష్యులకు ఇష్టమిది సీత. శ్రేయో మార్గాన్ని అనుసరించే వాళ్ళకి ఇష్టం ఏమిటయ్యా అంటే ఆ పరమాత్మ దర్శనం పొందడానికి ఉపయోగపడే జ్ఞానం మీద మాత్రమే దృష్టి పెడతాడు. మిగిలిన వాడి పురుషార్థాలు లేవు. మామూలుగా అందరికీ పురుషార్థాల మీద దృష్టి ఉంటుంది. ధర్మార్థ కామ మోక్షాలు నేను ఏమైనా సరే కష్టపడి సంపాదించాలని అనుకుంటూ ఉంటారట. వాళ్ళందరూ ఎవరు? ఉపవిష్టులు, విశ్రాంతి తీసుకునే బ్యాచ్. అర్థమేనండి. ఇప్పుడు ఎలాగా ఉండేవాడు ఏం చేస్తాడు? వాడికి ఒకటే పని ఏమిటది? వాడి హృదయ మధ్యలో
పరమాత్మను దర్శించే జ్ఞానాన్ని పొందడమే వాడి రాజయోగం రాజమార్గం యోగి రాజులిది మెత్తురే సీత. అందరికీ 40 రోజులు చేంజ్ చెప్తున్నాం. అసలే మంది రాజయోగం, మన అష్టాంగ యోగం కాదండి. మన అసలే అదేమిటి రాజయోగం అంటే అర్థమేమిటి? యోగి రాజుల జీవితం రావాలంటే మీరు అప్పుడు వీలవుతుందట. రాజయోగం అంటే సరిపోదు, యోగి రాజు అయినటువంటి స్థితిలో జీవించాలి. పేరు చదువుతుంటారు యోగిరామ్. ఆయనకి నీకు భేదం లేదని ఉండడం రావాలండి. అప్పుడు యోగిరాజ రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ సచిదానంద సద్గురు. ఎవరు? యోగిరాజు. ఆయనకి నీకు భేదం లేదని ఉండడం రావాలట. అప్పుడు రాజయోగం దొరుకుతాడు. ఎంత ధైర్యం కావాలి? నాకు షిరిడి సాయినాథుడికి భేదం లేదని ఉండాలి అంటే రాజయోగం. ఏం డౌట్ లేదు. ఈ జగంబున ఎవ్వరెరుగరి మార్గము సుధీ జనులు ఎరుంగురు సీత. ధీ జనులు, సుధీ జనులు. మంచి జ్ఞానం ఉండాలి. మళ్ళా ధీ అంటే జ్ఞానం, అర్థమైందండి. సుధీ జనులు ఎరుగుదు. రంగై రాజయోగంబు త్రివిధమై కనపట్టు గనుల కట సీత. రంగ సాంఖ్యంబు తారకంబు మనస్కంబు మూడు విధములై సీత. అందు సాంఖ్యంబు నీకు ముందుగా వినవింతు పొందుగా వినుమింక సీత. ఇక్కడ వరకు ఏంటి? రాజయోగంలో ఉపోద్ఘాతం తర్వాత మళ్ళా ఉపోద్ఘాతం అయింది. ఇప్పటి వరకు ఏం చెప్పేశాడు? యోగి రాజులే రాజయోగాన్ని పాటిస్తారు. ఆ రాజయోగం అంటే వేరే ఏం లేదు, సాంఖ్యదానమనస్కారే రాజయోగం. అది ఘనులైన వాళ్ళ దగ్గర మాత్రమే ఉంటుంది. వాళ్ళ దగ్గర నువ్వు అనుభవ జ్ఞానంతో నేర్చుకోవాలి. సరే, అందులో మొదట సాంఖ్యం నేర్పుతారు ఎవరికైనా. అందమైన ప్రళయాంతమందు సృష్టి సీత. ప్రళయం అయిపోయింది. ఎందులో పోయింది? చిత్ అనే దాంట్లో పోయింది, సత్ అనే దాంట్లో కాదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రళయం తర్వాత ఏం మిగిలింది? చిత్తు. మళ్ళీ ఎందులోంచి బయటకు వచ్చింది? చిత్తులో నుంచే బయటకు వచ్చింది. అర్థమైందండి? వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రళయానంతరం మిగిలేది చిత్తు. సృష్టికి పూర్వం ఉన్నది కూడా చిత్తే. సత్ అని ఇక్కడ చెప్పాడు రావణ. ప్రళయానికి కూడా అతీతం. అమనస్కం చివరి మాట. సాంఖ్య నగర్ ఎందుకు చెప్తాం? సాంఖ్యంగా 1వ క్లాసే పూర్తి కాలేదు. అది అర్థమైందండి. కాబట్టి అసలు ప్రకాశమే తెలియని వాడికి ప్రకాశం మూలం ఎట్లా తెలుస్తుంది? చిత్ప్రకాశమే తెలియదు. తెలియని వాడికి సద్బ్రహ్మం ఎలా తెలుస్తుంది? సద్బ్రహ్మము పరబ్రహ్మం, చిద్బ్రహ్మం. సత్ ప్రళయానికన్నా అతీతం అండి. ఆ గొడవ వేరు. అది చిత్ అంటే ప్రకాశం. అది ప్రకాశంలో నుంచే సృష్టి వస్తుంది, ప్రకాశంలోకే పోతుంది. అది కూడా ఎటువంటి అందం అండి? అందమైన ప్రళయాంతమందు. అందమైన ప్రళయం ఏంటి? కృష్ణ కృష్ణ. ప్రళయమే అందమైందట. దాని అర్థం అది. కృష్ణ వాసుదేవ, నేను లేననటంలోనే అందం ఉందేమా. నేనున్నానంటే అందం కాదట. రాజయోగం గురించి చెప్తున్నాం ఇక్కడ. భోగం గురించి చెప్తున్నాం ఏమిటి? ఏమన్నా తెల్లపట్టు చీర కట్టింది, నల్లపట్టు చీర కట్టింది అంటాం ఏమిటి? ఇక్కడ ఏమన్నా తెల్లపట్టు చీర కట్టింది. తెల్లపట్టు చీర కట్టిన వాళ్ళందరూ సరస్వతి, నల్లపట్టు చీర కట్టిన వాళ్ళందరూ కాళీ. ఏంటది? ఏమిటా అందం గురించి చెప్పడం లేదు ఇక్కడ. నేను లేననేదే అందం అమ్మా. రాజయోగాన్ని పాటించిన వాళ్ళకి ఒక ఫలితం వస్తుంది. ఏమిటి? నేను లేనని తెలుస్తుంది. ఆ నేను లేననడమే ప్రళయం. ప్రళయం అంటే ఏంటండి? నేను లేనని చెప్పడమే ప్రళయం. అదిట అందమైనది అసలు. కానీ మానవుడు అందం ఎక్కడ వెతుకుతున్నట్ట? అందుకే బండి అక్కడే ఆగిపోయింది 1వ క్లాసులో. జీవ జగత్తులు లేవు అనేదే అందమైన మాట. లేవు అంతే. అది సచ్చిదానందము, అది నిర్వికల్పము, అల్లది నిర్వికారమౌ సీత.
దాని గురించి చెప్తున్నాడు. ఆ నిర్వాణ స్థితిలో ఏముందమ్మా, ఆ ప్రళయాంతం అంటే ప్రళయం అయిపోయిన తర్వాత ఉన్న స్థితిని నిర్వాణం అని అంటున్నాడు. ఆ నిర్వాణంలో ఏముంది? సచ్చిదానందము, నిర్వికారము, నిర్వికల్పము. ఆ మూడు లక్షణాలని కలిపితే నిర్వాణం. ఈ నిర్వాణం ఎప్పుడు అనుభవించాలట? ప్రళయం అయిపోయిన తర్వాత, సృష్టి అంతా వెనక్కిపోయిన తర్వాత ఏ ప్రకాశం అయితే నిలిచి ఉందో ఆ ప్రకాశ స్థితిలో ఉండి సృష్టి లేకుండా పోయింది, ప్రళయం అనుభవానికి వచ్చేసి ప్రకాశం మాత్రం ఉంది. అలా ఎవరికైతే అనుభవించిందో అది నిర్వాణం అని పేరు. దానికి నిర్వాణం అని పేరు. ఊహిస్తే లాభంలా ఇది గుర్తుపెట్టుకోవాలండి. ప్రకాశం నేనుగా ఉండాలి, ప్రళయం అయిపోవాలి, మొత్తం ప్రళయం అయిపోవాలి. మొత్తం ప్రళయం అంటే బ్రహ్మాండం అంతా పోయింది, పిండాండం పోయింది, బ్రహ్మాండం కూడా పోయింది. పోతే ప్రకాశం మాత్రమే ఉంది. ఇది దర్శనంగా అనుభవంగా ఎవరికైతే కలిగిందో వాడు నిర్వాణం పొందినవాడు. అదియ స్వయం జ్యోతి అది సర్వసంపూర్ణమదియపో పరమాత్మ సీత. ఇప్పుడు పరమాత్మ ఇది అని ఎవరైనా వచ్చి చెప్పాలా నీకు? ఇక చెప్పక్కర్లా. నిర్వాణానుభవం చేత ఆ సర్వవ్యాపక ప్రకాశం నీకు ఎప్పుడైతే నిలబడిందో అదే పరమాత్మ. ఋతనాథని ఎందు తోచనొక మాయతా కలుగకయే ప్రకృతి సీత. మళ్ళా సృష్టి ఎట్లా ఆరంభమైందో చెప్తున్నా. ఆ ప్రకాశంలో ఛాయాపురుషవత్తుగా ప్రకృతి తోచుందండి. అంతే. పొద్దున చెప్పారు ఛాయాపురుషవత్ అంటే ఏమిటది? ఏమిటది ఛాయాపురుషవత్ అంటే ఏమిటి? ఆ నేడే ఒక పురుషుడు, ప్రత్యేక పురుషుడుగా తోచబడింది. ఆ ప్రకృతి పరమాత్మ యందు ఛాయాపురుషవత్తుగా తోచింది. అంతే. తర్వాత ఏం చేసిందట? ఆ ఛాయ తనకు తానే మరిన్ని నీడలను సృష్టించడం ప్రారంభించింది. అర్థమైందండి? ఇంతకీ ఆది రూపలక్షణం ఉన్నట్ట లేనట్ట? ఛాయాపురుషవత్తుగా ఉందంటే, నీడగా ఉందంటే. కాబట్టి ఎవరికి వాళ్ళు వ్యక్తిగా నేనున్నాను అనుకునేదంతా అది నీ నీడ మాత్రమే, అది నువ్వు కాదు. తొలుతనాతని ఎందు తోచనొక మాయతా కలుగకయే ప్రకృతి సీత. ఇలా ఎండమాగులను జలము రజ్జునందు చిలువ తోచిన భంగి సీత. అలయ సుక్తిక ఎందు వెండియును కొరడందు నరుడు తోచిన భంగి సీత. అరసి కనుగని వంధ్యాపుత్రు చందమున సరినందు లేకుండు సీత. అయిపోయింది. ఏం చేశాడు? ఉపమానాలన్నీ చెప్పేం చెప్పాడు? ఆ వంధ్యాపుత్రుడు అంటే అర్థం ఏంటి? గొడ్రాలు బిడ్డ సామెతగా తనను తాను ఎవరైతే పోగొట్టుకున్నాడో వాడిగా లేదు. అది జగత్కారణంబు అదియ సుక్తి సమిష్టి అదియ త్రిగుణాత్మకము సీత. అది అనిర్వచనీయంబు అది జడంబు అది మాయ అదియ మోహాత్మకము సీత. ఏమిటయ్యా ఇంతకీ మోహానికి కారణం చెప్పండి? ఒక నీడగారు మరొక నీడగారిని ప్రేమించారట. అంటే అదే మోహం. అంటే ఒక నీడగారు మరొక నీడగారిని ప్రేమించారంటే ఆ మరొక నీడగారితో కలిసి జీవించాలనుకున్నారు, మరికొన్ని నీడలను సృష్టించాలనుకున్నారు. అంతే. సృష్టించి ఏమనుకున్నారో తెలుసా? ఇది నా నీడే. ఆ నీడలన్నీ ఎవరివి? నావే. నేనెవరు? నేను కూడా నీడనండి. అంతే. కాబట్టి నీడల సామ్రాజ్యం ఒకటి సృష్టించబడింది. నీడల సామ్రాజ్యం అంటే అర్థం ఏంటి? ప్రకాశం లేదు అక్కడ, అంతా చీకటే. ప్రతిబింబం. విలసిల్లినది రెండు విధములై మాయన బలువుగా అవిద్యయన సీత. అయిపోయింది. బ్రహ్మాండం పిండాండం తెగిపోయింది. అర్థమైందంటే మాయ అన్నప్పుడు బ్రహ్మాండం, అవిద్య అంటే పిండాండం. వలగొన్న శుద్ధ సత్వ ప్రధానము మాయ మలిన సత్వం అవిద్య సీత. ఒక్క సత్వగుణమే రెండుగా విభజించబడతారు. శుద్ధ సత్వంగా ఉంటే మాయ, మలిన సత్వంగా ఉంటే అది. అందుకని శుద్ధ సత్వం అంతా దైవం, శుద్ధ సాత్వికం అంతా దైవం, మలిన సత్వం అంతా జీవం.
మలిన సత్వం అంటే రజోగుణం తమోగుణం. మలిన సత్వం అంటే రజోగుణం తమోగుణం. శుద్ధ సత్వం అంటే రజోగుణం తమోగుణం లేవు అక్కడ. ప్యూర్ సత్వం. భేదింపత ప్రతిబింబిత చిదాభాసులాది జీవేశ్వరులు సీత. జీవేశ్వరులు ఇద్దరు చిదాభాసులే అంటే అర్థమేమి? ప్రతిబింబాలు. ప్రతిబింబం ఎవరికి? చిద్బ్రహ్మమునకు. చిద్బ్రహ్మము యొక్క ప్రతిబింబములు రెండు. ఒకటేంటి? జీవుడనే చిన్న ప్రతిబింబం, ఈశ్వరుడనే పెద్ద ప్రతిబింబం. గట్టిగా మాట్లాడితే మొదటి ప్రతిబింబం ఈశ్వరుడు, ప్రతిబింబం జీవుడు. ఒక కొవ్వొత్తిని, ఒక దీపాన్ని అద్దం ముందు పెట్టామట. ఏమైంది? అద్దంలో ప్రతిబింబించింది. దానికి 45 డిగ్రీల కోణంలో మరో అద్దం పెట్టామట. అప్పుడేమైంది? ప్రతిబింబం మరో అద్దంలో ప్రతిబింబించింది. మరో 45 డిగ్రీలు ఇంకోటి పెట్టాం. అప్పుడేమైంది? బింబ ప్రతిబింబం అయింది. తర్వాత ప్రతిబింబం అయింది. ఇలా ఎంతకాలం అయిందండి అన్నాడు. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. దృశ్యాది నుంచి ఈ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరిగిపోతూనే ఉందట. అదే జగత్. దాని పేరు ఏమిటండి? ఆప్టిక్ ఇల్యూషన్. నేనేమంటానండి? ఆప్టిక్ ఇల్యూషన్. దృగ్భ్రమ. సంపూర్ణాంతర పరావర్తనం. ఏమంటారు? టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటే సంపూర్ణాంతర పరావర్తనం. అంటే ఏమిటయ్యా? నేను పిల్లల్ని కన్నాను అంటే అర్థం ఏంటి? ప్రతిబింబం వాళ్ళు మళ్ళా పిల్లల్ని కన్నారు. ఏమిటి? ప్రతిబింబం అర్థమైందండి? వాళ్ళు మళ్ళా పిల్లల్ని కన్నారు. ఏమైంది? నీకు బలంగా తెలియాలంటే ప్రతిబింబం. ఎందుకని? మీ తాతగారికి మీ నాన్నగారు, మీ నాన్నగారికి నీవు, నీకు మీ పిల్లలు, మీ పిల్లలకు వారి పిల్లలు, వారి పిల్లలకు వారి పిల్లలు. అదే కదా? మీ తాతగారికి ముందు వీరెట్లో వారెట్లే అన్నారంతే. ఎప్పటి నుంచి ఎక్కడ దాకా? ఇప్పుడు జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరు. మొదటి ప్రతిబింబాలు ఎవరు? ఇప్పుడు ప్రతిబింబాలు అన్నట్టు బాబు వాళ్ళు. చిత్ ప్రతిబింబాలు వాళ్ళు. చిత్ బ్రహ్మ 2 ప్రతిబింబాలు ఏర్పడ్డాయి. ఒకటేంటి? పరమేశ్వరుడు. 2 పార్వతి. ఏంటి మా అమ్మది ప్రతిబింబం అంట పడు అది ఈవిడ. ఇంకొక ఆయన అన్నాడు, మా ఈశ్వరుని ప్రతిబింబం అంటారు అన్నాడు. అబ్బాయి మేమే పడలేదు, మీ తిప్పలు మీరు పడండి ఆయన. అర్థమైందండి? శ్రేయ మార్గం వాళ్ళు ఏమన్నారు? మీరు మిమ్మల్ని ఏమనలేదు బాబు, మీ దెబ్బలు మీరు పడండి అంటే ఎవరికి వాళ్ళు ఏం చేశారు? ఎవరికి వాళ్ళు వారి వారి మార్గములను ఏర్పరచుకున్నారట అంతే. కాబట్టి వీటన్నిటికీ ఒక పేరుంది, ప్రతిబింబ మార్గం. ఇదే మార్గం అండి, ప్రతిబింబ మార్గం అంతే. ఎందుకని? ప్రేయస్. అందులో ఉన్న ప్రధాన లక్షణం ఏమిటి? ప్రేయస్. ఐ లైక్ ఇట్. అర్థమైందండి? అది లేకపోతే ఆ మార్గం లేదు. అద్దంలో ఉన్న ప్రతిబింబాన్ని నేను మోహించానండి. ఎందుకని? అది నాకు ఇష్టం కాదు. మోహం అంటే ఇప్పుడు ఏదో ముడిపడింది ప్రతిబింబంతో. అసలు పోయి ప్రతిబింబంతో. అర్థమైందండి? తర్వాత వాది ఎంతకైనా పడవ ఇది. వాదింతురి చోట భేదవాదులు దీని పాదరుంగ కౌనికి సీత అంటే పడవ. ఇక్కడ మొదలైన వాద భేదాలన్నీ ఎక్కడ? ప్రతిబింబం అనేటటువంటి సత్యాన్ని గుర్తించలేక, ఆ ఉనికి తెలుసుకోలేక, దాని పాదు గుర్తించలేక. కాబట్టి మౌలిక సూత్రం ఏమిటి? వలగొన్న శుద్ధ సత్వ ప్రధానము మాయ, మలిన సత్వం అవిద్య. ఈ ఒక్క సూత్రం తెలియకపోవడం చేత శుద్ధ సత్వం ఈశ్వరుడు, మలిన సత్వం అమ్మవారు, అంతే. వేరే ఇంకేం లేదండి. భక్తి మార్గంలో చెప్తే అదే అమ్మవారు, అదే అయ్యవారు, అంతే.
మలిన సత్వంలో 10% సత్వగుణం, 90% రజోగుణం తమోగుణం. శుద్ధ సత్వంలో 90% సత్వగుణం, 10% రజోగుణం తమోగుణం. లేదని కాదు, అందుకే అలా వాడింది, దాన్ని క్షీణించిందనమాట. ఇప్పుడు పాడ్యమి నాడు చంద్రుడు ఉన్నట్ట లేనట్ట? రేఖామాత్రంగా ఉన్నాడు, అలా ఉన్నదన్నారు. అగణితం బగునట్టి అద్వైత మార్గంబునంత నీ కెరిగింతు సీత అగు ఎష్టియగున విద్య కారణోపాధియగు ప్రాంగునకు నదియ సీత. బాగా తెలిసిన వాడికి, ప్రాంగుడు అంటే ఎవరు? బాగా తెలిసినవాడు. బాగా తెలిసిన వాడికి నిద్ర అవిద్య. బాగా తెలియకపోతే ప్రతిబింబ సుఖం. గాఢ నిద్ర ఏమిటండి? ప్రతిబింబ సుఖం. అంటే ఏమిటయ్యా అన్నాడు. అద్దం ముందు నిలబడి తనను తాను చూసుకుంటున్నట్ట. ఆహా ఓహో, ఆహా ఓహో, ఎంత బాగున్నాను, ఎంత బాగున్నాను, ఎంత బాగున్నాను, ఎంత బాగున్నానని 6 గంటలు అనుకుంటున్నాడు. నిద్ర అనే అద్దమందు తన ప్రతిబింబమును తాను కాంచుతూ అచ్చరువంది మోహితుడై తనయందు తాను అట్లే మునిగే. అంతే, ఇదిటా నిద్రకు నిర్వచనం. నిద్ర అనే అద్దంలో తన ప్రతిబింబాన్ని తానే చూసుకుని అది అట్లున్నది ఇట్లున్నది అని వన్నెల చిన్నెల, ఆ ప్రతిబింబానికి వన్నెలు చిన్నెలు ఉన్నాయట, దానిని గమనిస్తూ ఆహా ఓహో అనుకుంటూ అందులో మునిగేటట. అంతే. ఎందులో? ప్రతిబింబంలో. అది కాబట్టి నిద్రలో ఉన్న సుఖం ఏమిటి? ప్రతిబింబ సుఖం. అగణిత సమిష్టి మాయాతం మిశ్రముపాధియగు ఈశ్వరునకు తా సీత. ఒక మాట పిండాణంలో, ఒక మాట బ్రహ్మాండంలో చెప్తున్నాడు. ఇవన్నీ కలిపేశామండి. మొత్తం సకల జీవుల యొక్క విద్యా సమిష్టి మాయ. మనందరి నిద్ర కల్పించామట. ఎంత పెద్ద నిద్ర వచ్చంటారు? 830 కోట్ల మంది మానవులు ఉన్నారండి. వీళ్ళ వరకు లెక్కేస్తేనే 84 లక్షల జీవరాశులు ఉన్నాయండి. అన్నీ నిద్రపోతున్నాయి కదా. అందరి నిద్ర కల్పించామనుకోండి, అదేమిటి? సమిష్టి నిద్ర, సమిష్టి అవిద్య. ఆ సమిష్టి అవిద్య పేరే మాయ, వేరే ఇంకేం లేదు. అర్థమైందండి? ఆ మాయకు ఉపాధి, ఆ మాయోపాధి కూడా ఎవరు? ఈశ్వరుడు. అది మిగుల కించిజ్ఞుండు అగును సర్వజ్ఞుండు ఆ విశ్వనాథుడో సీత. ఏమండి, ఈ రోజువారీ నిద్రలో మునిగినవాడు, ఆ పెద్ద నిద్రతో అంటున్నావే సమిష్టి నిద్ర, దానికి అధిష్టానంగా ఉన్నవాడు ఒక్క విశ్వనాథుడే. ఇక్కడొకడు అక్కడొకడు లేడు. మనమేమనుకున్నాం? నేను వేరేనండి, విశ్వేశ్వరుడు వేరే. అదే అలా అన్వయం చెప్పుకోకూడదమ్మా. విశ్వనాథుడు కించిజ్ఞుడు అవ్వలేదు. ఈ గాఢ నిద్రలో ఉన్న ప్రాంగ్యుడు, అర్థమైందండి? అక్కడున్న అవ్యాకృతుడు, ఆ సమిష్టి కారణ శరీరంలో ఉన్నటువంటి అవ్యాకృతుడు, వ్యష్టి కారణ శరీరంలో ఉన్నటువంటి ప్రాంగ్యుడు, ఇద్దరు బింబ ప్రతిబింబులు. అర్థమైందండి? విశ్వనాథుడు ఎవరు? బింబం. ఆహా, ఎప్పుడు అమనస్కం వస్తే. ఇంకా సాంఖ్యం దగ్గరే ఉన్నాం మనం. అందుకని ఇక్కడ ఏ భావాన్ని బలంగా చెప్తున్నాడు? బింబ ప్రతిబింబ భావాన్ని సాంఖ్యంలో బలంగా చెప్తాడు. చెప్పి అమనస్కానికి వచ్చేప్పుడు ఏం చేస్తాడు? ఆ రెండింటిని ఎగరగొట్టేస్తాడు. ఏమిటి అమావాస్య? ఎప్పుడు అంటే ఇవాళ ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య 4 రోజులు. ఇంకా 21వ తారీఖు. భావింప ముఖ్య బింబము సాక్షి ఒక్కడే జీవేశులకును తా సీత. అయిపోయింది. నువ్వేదైతే బింబము ప్రతిబింబము అని చెప్తున్నావో అవి రెండూ ప్రతిబింబములే. ఎవరి దృష్ట్యా? చిద్బ్రహ్మము దృష్ట్యా. చిదాత్మ, చిద్బ్రహ్మము, చిత్ప్రకాశము దృష్ట్యా జీవేశ్వరులు ఇద్దరూ కూడా
ప్రతిబింబులే కావున నిజమదిని జ్ఞప్తికి మరువకయుండగా వలయు ఎంతయును సీత. ఇంక తర్వాత చాలా చెప్తాం. ఈ చాలా కథ చెప్పినప్పుడు ఏం మర్చిపోతావుట నువ్వు? వీళ్ళిద్దరూ ప్రతిబింబులే అనే సత్యం మర్చిపోతావుట. మర్చిపోయి ఏం చేస్తావు? ఈశ్వరుడు నిజం, జీవుడు అబద్ధం. అబ్బా అలాగే ఒకటి. కానీ వాళ్ళిద్దరు ఎవరు? ప్రతిబింబులే. ఎవరి ప్రతిబింబాలు? చిదాత్మ చిద్బ్రహ్మము యొక్క ప్రతిబింబం. వారిద్దరట్టుల కారణ శరీరములు కోరి చేకొని ఉండ్రు సీత. ఆయన అక్కడ కారణ శరీరం, నేను ఇక్కడ కారణ శరీరాన్ని ఆశ్రయించుకొని ఉన్నారు. సారతర సుప్యవస్థతను చెందుదురు తచ్చరీరకాద్యంతమున సీత. ఆ మిగిలిన స్థూల సూక్ష్మ శరీరాలన్నీ ఏ శరీరంలో పుడుతున్నాయి? ఈ ప్రతిబింబముగా ఉన్నటువంటి కారణ శరీరంలోనే పుడుతున్నాయి. కాబట్టి కారణ శరీరం ఎటువంటి శరీరం? ప్రతిబింబం. ప్రతిబింబంలో నుంచి పుట్టినవి బింబం ఎలా అవుతాయి? కాబట్టి సూక్ష్మ శరీరం కూడా ప్రతిబింబమే, స్థూల శరీరం కూడా ప్రతిబింబమే. కానీ ఇప్పుడు మనమేమనుకుంటున్నాం? కాబట్టి శరీరం నేను అని నువ్వు కారణ శరీరంలో అనుకోగానే వెంటనే ప్రాప్తించింది ఏమిటి? సుషుప్తి అవస్థ ప్రాప్తించి. శరీరం నువ్వు కాకపోతే ఇక్కడ లేదు అక్కడ లేదు, సుషుప్తి అవస్థ. వెంటనే చిత్ ప్రతిబింబం అయినటువంటిది తొలగిపోయింది, చిదాత్మ అయినటువంటిది తెలియబడింది. ఎంతకాలం నీకు సుషుప్త్యావస్థ అనే అనుభవం ఉందో అంతకాలం నీకు చిదాత్మ తెలియబడదు. విష్టిలోనే తెలియబడదు, సమిష్టిలోనే తెలియబడదు. ఆ ఈశ్వరాజ్ఞచే 5 భూతంబుల మాయ వల్ల జనించే సీత. మాయ అంటే అక్కడ సమిష్టి. అక్కడ ఏం చేసింది ఆవిడ? ఇప్పుడు పంచప్రణవాలు, శాక్తేయ ప్రణవాలను సృష్టించింది. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అనే స్థితి నుంచి ఐం హ్రీం శ్రీం, ఐం హ్రీం శ్రీం క్లీం సౌం అనే పంచశాక్తేయ ప్రణవాలను సృష్టించి ఆ శాక్తేయ ప్రణవాల ఆధారంగా పంచశక్తులు ఉద్భవించి ఆ పంచశక్తుల ద్వారా పంచతన్మాత్రలు ఉదయించి అట్టి పంచతన్మాత్రల ద్వారా పంచభూతములు ఉదయించెను. అది వరుసక్రమం. సరే, అది ఎలాగో చెప్తున్నాడు. ఆ అపంచీకృత మహాభూతముల లింగ కాయంబు జనించే సీత. పంచీకృతం కాకుండా 5 తన్మాత్రలు అలాగే ఉన్నాయి. అవేమిటి? లింగ శరీరం. పంచీకృతం అయితే స్థూల శరీరం. ఆ నభ ప్రముఖ భూతాళి సత్వాంశముల జ్ఞానేంద్రియములయ్య సీత. ఎష్టిగా సమిష్టిగా? సమిష్టి. ముందు సమిష్టి చెప్తున్నాడు. మొత్తం బ్రహ్మాండంలో ఉన్నటువంటి సత్వగుణ సముదాయం యొక్క ప్రభావం చేత సకల జీవరాశిలోనూ జ్ఞానేంద్రియాలు ఏర్పడ్డాయి. జ్ఞానేంద్రియాలు ఏర్పడ్డాయా? జ్ఞానేంద్రియ గోళకాలు ఏర్పడ్డాయా? వెరీ ఇంపార్టెంట్. అంటే అర్థం ఏమిటి? గర్భస్థ శిశువుకి కన్ను అనే గోళకం ఏర్పడి అందులో కన్ను తయారైంది. ముందు కన్ను అనే స్థానం లేకుండా కన్ను ఎక్కడ ఏర్పడాలి? అసలు గోళకం అంటే అర్థం ఏంటి? స్థానం. ఇంద్రియం అంటే ఏమిటి? ఆ స్థానంలో ఏర్పడినటువంటి పనిముట్టు. ఇంద్రియం అంటే ఏంటి? పనిముట్టు. అర్థమైందండి? ముందు ఈ శిరోభాగం అనే పుర్రె తయారవ్వాలా వద్దా? పుర్రె తయారైతే ఏమైంది? దేని స్థానాలు దానికి ఏర్పడ్డాయి. అప్పుడు అక్కడ ఇంద్రియాలు ఏర్పడ్డాయి. గుర్తుపెట్టుకోవాలండి. డైరెక్ట్గా ఇంద్రియాలు వచ్చేలా ముందేం తయారైంది? ఇది తయారైంది. అసలు ఈ స్కల్ లేకుండా ఈ కన్ను తీసుకెళ్ళి ఎక్కడ పెడదాం? ఎక్కడ పెట్టాలి? అది ఇవ్వాలి కదా. మరి ఇవ్వాలంటే అక్కడ ఉండాలి. అది లేకుండా వీలు కాదు కదా. కాబట్టి మొట్టమొదట సృష్టి అంతా ఎలా జరిగిందో చెప్తుంది. వాణి సత్వ సమిష్టి వలన తాజనీంచే మానసము బుద్ధియును సీత. జ్ఞానేంద్రియాలు పుట్టగానే వెంటనే కర్మేంద్రియాలు పుట్టాల. ఏం పుట్టినాయి? జ్ఞానేంద్రియ గోళకాలను కనెక్ట్ చేసేటటువంటి మనసు, బుద్ధి పుట్టినాయి. అర్థమైందండి? వాహకములైనటువంటి మనోబుద్ధులు పుట్టినాయి.
వాని రజోగుణ వ్యస్తులను కర్మేంద్రియములయ్యనో సీత. కన్ను పుట్టిందండి, ఏమడిగింది? ఏమయ్యా నేను పుట్టాను సరే, ఎక్కడికన్నా వెళ్ళాలంటే కన్ను అంటే నేనెట్టా పోతాను? నేను పొమ్మని చెప్తానే కానీ వెళ్ళేవాడిని నేను కాదు. వెళ్ళటానికి నాకో సర్వెంట్ కావాలి, మళ్ళా జ్ఞానేంద్రియాలకో సర్వెంట్ కావాలి. వాళ్ళెవరు? కర్మేంద్రియాలు. కాబట్టి కర్మేంద్రియాలు ఎవరికి సర్వెంటు? జ్ఞానేంద్రియాలు. జ్ఞానేంద్రియాలు ఎవరికి సర్వెంటు? మనోబుద్ధులకి సర్వెంటు. మనోబుద్ధులు ఎవరికి సర్వెంటు? అవిద్యకి. అర్థమైందండి? అవిద్య బింబమా ప్రతిబింబమా? ఎంత అన్యాయం అండి! ప్రతిబింబానికి కూడా సర్వెంట్లు తయారు చేసుకున్నారు. వాని వాని రజస్సమిష్టిచే ప్రాణ సమానాదులయ్యనో సీత. వ్యష్టులన్నీ కర్మేంద్రియాలైనవి, సమిష్టులన్నీ ప్రాణాలైనవి. అర్థమైందండి? సత్వగుణ వ్యష్టులన్నీ ఏమైనాయి? జ్ఞానేంద్రియాలైనవి. సమిష్టి వల్ల మనోబుద్ధులైనవి. సత్వగుణ సమిష్టి చేతేమో మనోబుద్ధులైనవి, వ్యష్టేమో జ్ఞానేంద్రియాలైనవి. రజోగుణ వ్యష్టేమో కర్మేంద్రియాలైంది, రజోగుణ సమిష్టి ప్రాణమైంది. వానిని వెరుగంగవజయింతును ఆవలి వర్తమానము వినవె సీత. ఆవలి అంటే ఆహా అబ్బా తెలీదు మాకు. ఆవలంటే నెక్స్ట్ అని ఆ దృష్టితో చెప్పలేదు. అక్కడ అప్పటి వరకు చెప్పినటువంటి వాటికి పరమైన సాక్షిగా ఉన్న 10 ఇంద్రియంబులును ప్రాణాదులైదు నెమ్మదిగా మనంబును గూడి సీత. ఏర్పడగానే ఇవన్నీ ఒకదాంతో ఒకటి సింథసైజ్ అయిపోలా, ట్యూన్ అయిపోలా. ఎవడో ఒకడున్నాడు అక్కడ లోపల ట్యూన్ చేసేవాడు. వాడు ఉండబట్టి వీటన్నింటినీ ట్యూన్ చేస్తున్నాడు వాడు. ఈ ప్రాణాలని, ఆ మనోబుద్ధుల్ని, ఆ కర్మేంద్రియాలని, ఈ జ్ఞానేంద్రియాలని, వీటన్నింటినీ ఒక ప్రాపర్గా ట్యూన్ చేసి ఉపయోగించుకునేవాడు ఒకడు ఉంటేనే కదా అదంతా వీలైంది. అది చెప్తున్నాడు. 17 తత్వముల ప్రబలు సూక్ష్మ శరీరమది లింగదేహమో సీత. ఈ 17 ఇంద్రియాలతో కూడుకుని నడిపించేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు సూక్ష్మ శరీరం. అది వ్యష్టి లింగ శరీరం. సమిష్టి లింగ శరీరం ఏమిటి? పంచ తన్మాత్రలు, అపంచీకృత పంచభూతములే లింగ శరీరం సమిష్టికి. మరి లింగదేహ సమిష్టి ఉపాధికుడయ్య పరుడు సూత్రాత్ముడన సీతమళ. ఎష్టి నుంచి సమిష్టికి పట్టుకెళ్ళాడు. సూత్రాత్ముడు ఎక్కడ? సమిష్టి సూక్ష్మ శరీరం. సమిష్టి లింగ శరీరానికి ఆధారంగా ఉన్నవాడెవడు, ఆ సూక్ష్మ శరీరాన్ని నడిపిస్తున్నవాడెవడో వాడు సూత్రాత్ముడు. స్థిరత ప్రాజ్ఞుడు లింగదేహాభిమానుడై పరగతైజసుడనగ సీత. ఎష్ట సమిష్ట? కిందకొచ్చేసాడు, మళ్ళా కిందకొచ్చేసాడు. పైన చెప్పాడు, మళ్ళీ కిందకొచ్చేసాడు. సూత్రాత్ముడు అంటే సమిష్టి. ఆ సూత్రాత్ముడే ఇక్కడ తైజసుడు. అర్థమైందండి? అక్కడా చెప్తున్నాడు, ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడే విశ్వడు, అక్కడ విరాట్ పురుషుడు. ఇక్కడ తైజసుడు, అక్కడ హిరణ్య గర్భుడు. హిరణ్య గర్భుడు సూత్రాత్మ అన్నమాట. మెరసియా ఇరువురు మేనులేయనుచు అందిరవుకొని ఎల్లప్పుడు సీత. ఇంతకీ యథావత ఏమిటయ్యా అంటే ఆ మేనే తప్ప నేను కాదయ్యా బాబాయ్. ఇవన్నీ ఏమిటి? మేను. మేనంటే ఏమిటి? ప్రతిబింబం. మేనులన్నీ ప్రతిబింబములే. అర్థమైందండి? 84 లక్షల జీవరాశులు ఉన్నాయన్నారట. లేదు, ఒకటే ప్రతిబింబం, జీవం. వాటిలో ఉన్న ప్రతిబింబం ఏంటి? జీవం అనే ప్రతిబింబం. 840 కోట్ల మంది మానవులు ఉన్నారండి. లేదు, ఒకటే ప్రతిబింబం, జీవం. 96 కోట్ల కణాలు ఉన్నాయి నీలో. లేవు, ఒకటే జీవం. అదేంటి? ప్రతిబింబం. అరసి స్వప్నావస్థనందు దుర్వాసనా నిరతులై నిరతంబు సీత. ఎష్ట సమిష్ట? ఎష్టి. ఎవరెవరైతే గాఢ నిద్రకు పరవశులయ్యారో అవిద్య చేత వాళ్ళకి మధ్యలో ఏమొచ్చింది? కళలు వచ్చేసినాయి. ఆ కళలన్నీ వారి వారి వాసనాజన్యమైనటువంటి కళలు వచ్చేసినాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ పంచీకృత వ్యవస్థను అర్థం చేసుకోవాలని నిత్య జీవితంలో. అంచిత అపంచీకృత భ్రాది పంచకము పంచీకృతం వయ్య సీత. ఈ రీతిగా సమిష్టి సూక్ష్మము, సమిష్టి కారణము,
వ్యష్టి కారణము, వ్యష్టి సూక్ష్మము, సుషుప్తి స్వప్నములు తయారై. ఇప్పుడు సమిష్టికి కూడా స్వప్నము సుషుప్తి ఉన్నట్ట లేనట్ట? వ్యష్టికి ఉంటే సమిష్టి కూడా ఉన్నట్టే. సమిష్టి నిద్రంతా కలిపితే సమిష్టి కారణ శరీరం, సమిష్టి స్వప్నాలంతా కలిపితే సమిష్టి సూక్ష్మ శరీరం. పంచింపనివియు ఐదైదులై ఉన్నచో పంచీకరణమండు సీత, పలుకులు కరంబులును పదములు బుధోపస్థలమి భూతత్వములు సీత. పృథ్వీ పంచకం చెప్తున్నాడు. వాక్వాణిపాద వాయుపస్థలు ఆ 5 కలిపి భూతత్వం. చలిత శబ్ద స్పర్శ రూప రసగంధములు తోయతత్వములో సీత. విషయ పంచకం ఏదైతే ఉందో అది జల పంచకం. గురు కర్ణ చర్మ చక్షుర్జీవనాసికల్వరవన్హి తత్వములు సీత. జ్ఞానేంద్రియములన్నీ ఏంటండి? అగ్నితత్వం. మరియు ప్రాణాపానమహదుదానవ్యాన వర సమానంబులౌ సీత. వాయు పంచకం ప్రాణ పంచకం. మరియు ప్రాణాదులై మలయు ఈ 5ను వాయుతత్వంబులౌ సీత. ఘన మనోబుద్ధ్యహంకార చిత్తంబులించిన అభస్తత్వములు సీత. అంతరింద్రియాలన్నీ కూడా ఆకాశ పంచకంలో ఉన్నాయి. వినుమింకై చతుర్వింశత్వయ అవయవములు తనరు స్థూలాంగమో సీత. అయిపోయింది. 24 కలిపి ఒకటే శరీరం అంట. అదేమిటది? మనం మాత్రం ఏం చెప్పుకున్నామండి? ప్రాణ మనస్సులు సూక్ష్మ శరీరం అండి బాబు. అలా ఎలాగా? అది కూడా స్థూల శరీరమే. ఎష్టికి ఎంత చెప్పినా కూడా సమిష్టికే సూక్ష్మం. ఎష్టికి అసలు సూక్ష్మం అనేది లేదట. అంతే. ఎందుకని సూక్ష్మం లేకపోతే కారణం లేదుగా. మరి కారణం లేకపోతే సూక్ష్మం లేదు. అసలు ఎష్టిలో మాట్లాడడానికి సూక్ష్మ కారణ శరీరాలు లేవు, కేవలం సమిష్టిలో మాత్రమే ఉన్నాయి. కానీ మానవుడు ఏమనుకుంటున్నాడు? పోయిన జన్మలో నేను ఆ కుక్కను కొట్టానా, ఈ జన్మలో ఆ కుక్క నన్ను కరవాల్సింది. ఎందుకు కరవాలరా? రుణం అండి, రుణం. సూక్ష్మ శరీరంలో అసలు సూక్ష్మ శరీరమే లేదు, వాసనలే లేవు, సంస్కారాలే లేవు. నాకు తెలియదు ఏ దృష్టితో లేవు, ఏ దృష్టితో లేవు. చిత్ బ్రహ్మం. నేనెవరిని? బింబం, చిదాత్మ, చిత్ బ్రహ్మం. నేను చిత్ ప్రకాశాన్ని. అప్పుడు వ్యష్టి సూక్ష్మం వ్యష్టి కారణం లేవు. అసలు అవి లేకపోతే ఉపాధి ఎక్కడ సంపాదించుకుంటాం? మరి ఇప్పుడు నేను పుట్టానంటావు. వీడు స్థూలం తనకు తాను ఎలా పుడుతుందంటావు? స్థూలం ఎలా పుడుతుంది అంటే అవకాశం లేదు. స్థూలమే పుట్టకపోతే స్థూలంతో చేసిన వ్యవహారం నేనేనంటావేంటి? మళ్ళా 24 దాకా స్థూల శరీరం. అసలు సూక్ష్మ శరీరం కారణ శరీరం ఇక్కడ లేనే లేవు. ఏ మార్గంలో ఇది? శ్రేయ మార్గం. శిష్టుల మార్గంలో లేదు, ఉపవిష్టుల మార్గంలో. ఎంత హాయిగా నిద్రపోతున్నావురా బాబు. పిల్లాడు బాగా నిద్రపోతున్నాడండి. పుట్టిన పిల్లవాడు మధ్య మధ్యలో చిరునవ్వు విసురుతో నిద్రపోతున్నాడు. ఇదేనా కాదా? చూసేమన్నాం. ఎంత బాగా మధ్య మధ్యలో నవ్వుతున్నాడు సుమి, మధ్య మధ్యలో ఏడుస్తున్నాడు కూడా సుమి. ఎందువల్ల అండి? వాడికి కూడా ఏవో కళలు వస్తూ ఉండుంటాయి. ఎందుకని? ఈవిడ ఆల్రెడీ కంటూనే ఉందిగా రోజు. ఈవిడకి ఎలా ఉందో వ్యవస్థ, ఆ పుట్టిన పిల్లవాడి కూడా అలాగే ఉందని తల్లి అమ్మమ్మ గారు ఇద్దరు కలిసి చెప్పేశారు. అంతే. మరి ఇప్పుడు అలా ఎలా ఉందని ఎవరన్నా అడిగారా? ఎందుకు అడగలేదు మరి? ఏయ్ నీకేం తెలుసురా, పోవతలకి బావు, నాకు తెలుసు ఇక్కడ అంది. ఇవిడ ఓవర్ రైట్ చేసింది, కమాండ్ చేసేసింది అజ్ఞానం చేత, అవిద్య చేత. కాబట్టి అవిద్య అనేటటువంటి దాంట్లో అసలు సూక్ష్మ కారణ శరీరాలు లేనే లేవు. కాబట్టి మీరందరూ బాగా
తల్లి అనే పాత్రలో జీవించినట్ట, నటించినట్లా, అసలు ఉన్నట్ట లేనట్ట? స్థూల శరీరం అండి, అది తల్లి ఏమిటి? స్థూల శరీరానికి తల్లి ఎలా వర్తిస్తుంది? ఈ స్టూలు నాకు తల్లి అన్నాం అనుకోండి, అది ఎలా కుదురుతుంది? కుదరదు. స్టూల్ నాకు తల్లి ఎలా అవుతుంది? ఒక స్థూల శరీరం మరొక స్థూల శరీరానికి తల్లి ఎలా అవుతుంది? అవుతుంది, ఛాన్సే లేదు. కానీ మరి మనం దేన్ని చూపించి దేని అంటున్నాం? పిల్లలు. అబ్బా, ఎవరి పిల్లలండి? నా పిల్లలు. అబ్బా, ఈ స్థూల శరీరానికి ఆ స్థూల శరీరం తల్లి పిల్ల ఎలాగమ్మా సంబంధం? ఎందుకని 24 వరకు స్థూల శరీరమే, కొన్ని 25కు తల్లి పిల్ల అన్నామా? దానికి ఏమీ లేదు. ఒక్కడుగు అవతలకేసి తల్లి పిల్ల అందామా? దానికి ఏమీ లేదు. నాలోని ప్రకాశానికి నీలోని ప్రకాశం పిల్ల. వాళ్ళ అమ్మాయి దగ్గరికి వెళ్ళి రేపు చెప్తుంది, ఏం నేర్చుకొచ్చావమ్మా అని వాళ్ళ అమ్మాయి అడుగుతుంది. ఏం చెప్తుందంటే, నువ్వు నీలోని ప్రకాశం నాలోని ప్రకాశానికి పిల్ల. మీ అమ్మాయి ఉందే, నీలోని ప్రకాశానికి ఆ అమ్మాయిలోని ప్రకాశం పిల్ల అని అనుకోండి. అప్పుడు వాళ్ళ అమ్మాయి ఏముంటుంది? వాళ్ళ మనవరాలే ఉంటుంది. ఈవిడికి 40 రోజుల్లో ఎక్కడో చెడిపోయింది. లోపల అనుకోమని అర్థం. అవగాహన, మనల్ని మనం ఉద్ధరించుకోవడం ఎలాగా అని కానీ పక్కవాడికి చెప్పమని కాదు వెళ్ళిదంతా. అర్థమైందండి? అది కాబట్టి ఇంటికి వెళ్ళి ఎవరు అలా చెప్పమాకండి. అది వినుమింక ఈ 24 అవయవములు తనరు స్థూలాంగమో సీత. మరి స్థూల దేహ సమిష్యుపాధికుడీశుడు అరయ వైశ్వానరుడు సీత. అంటే అర్థమేమిటి? ఆ సమిష్టి స్థూలానికి ఉపాధికి బాస్ ఎవరు? ఈశ్వరుడు. సమిష్టికి ఈశ్వరుడు, వ్యష్టికి వైశ్వానరుడు. ఆ ఈశ్వరుడే ఇక్కడ వైశ్వానరుడుగా ఉన్నాడు. అర్థమైందా? రోజు అన్నం తింటున్నావా? ఈశ్వరుడికి నైవేద్యం పెడుతున్నావా? ఎందుకని? ఆ ఈశ్వరుడే ఇక్కడ ఆకలి రూపంలో ఉన్నాడు. అర్థమైందండి? ఆ ఆకలి నీ శరీరం అంతా వ్యాపిస్తే ఆ ఈశ్వరుడే మృత్యు రూపంలో నేను పట్టుకుపోతున్నాడు. భోగానికి ఆకలే, యోగానికి ఆకలే, నిర్గమనానికి ఆకలే. అర్థమైందండి? అన్నీ ఈశ్వర రూపాలే, అవన్నీ వేరే ఎక్కడి నుంచి రాలేదు. పరగస్థూల వ్యష్ట్యుపాధిగత విశ్వడన పరిగణ తైజసుడు సీత. అర్థమైందండి? అక్కడ ఎవరు? విశ్వడు, తైజసుడు. అర్థమైందండి? అదేమిటి? స్థూల వ్యష్ట్యుపాధిగత. మనమేమంటున్నాం? జగత్తును పట్టించుకోవాలా, విశ్వడిని తైజసుడిని పట్టించుకోవాలా? మనకి 2 జగత్తులు ఉన్నాయి, స్థూల జగత్తు, స్వప్న జగత్తు. జాగ్రత్త అవస్థలో జగత్తు, స్వప్నావస్థలో జగత్తు. జగత్తును పట్టించుకోవాలా, విశ్వ తైజస్సులను పట్టించుకోవాలి? ఇప్పుడు మనం అసలు విశ్వ తైజస్సులనే పట్టించుకోవాలి, కానీ ఎవరిని పట్టించుకున్నాం? జగత్తులను పట్టించుకున్నాం. అందువలన మనం కేవలము స్థూలమే సత్యంగా జీవిస్తాం. ఎందుకు స్థూలమే సత్యంగా కనబడుతోంది? మనం అసలు విశ్వడు తైజస్సుని పట్టించుకోవడం లేదు, గుర్తించడం లేదు. ఈశ్వరుని గుర్తించడం లేదు అసలు మనం. ఏమా? స్థూల సాక్షి, స్థూలం కాదు. స్థూలమునకు సాక్షి విశ్వడు, సూక్ష్మమునకు సాక్షి తైజసుడు. ఈ విరాట్ విశ్వలు మహాదేవతాదాత్మ్య భావులై ఎల్లప్పుడు సీత. వీళ్ళందరూ ఎవరండి? ఒకే ఈశ్వర ప్రతిబింబాలు. అర్థమైంది? తాదాత్మ్యత అంటే అంతే, అద్దంలో ప్రతిబింబం చూశాడు, అబ్బా నేనే అన్నాడు, అంతే. అదే తాదాత్మ్యత, అంతకుమించి వేరే ఏం లేదు. కాబట్టి ఏవైతే విరాట్ అన్నావో, విశ్వడు అన్నావో, తైజసుడు అన్నావో, లేదా ఏమంటారు సమిష్టి సూక్ష్మం, అక్కడెవరు సూత్రాత్మ అన్నావో, ఈ 4 పేర్లు కూడా ఒక్క ఈశ్వరుని యొక్క ప్రతిబింబాలే, వేరే ఏమీ లేదు. ఠీవి జాగ్రత్త సమిష్టి వ్యష్టులనుభవము గావించుతుందురో సీత. ఠీవి అంటే అర్థం ఏంటండి? సృష్టి ఆజనించి సృష్టి పోయేదాకా వీళ్ళు ఇలాగే ప్రవర్తిస్తున్నారట ఠీవిగా. చెరుపు లేదట వాడికి. ఏ ఉపాధి వచ్చినా సరే ఈ రాజసాన్ని ఎవరు కాదనలేరు, అంటే రజోగుణ ధర్మాన్ని కాదనలేరు.
దక్షులగుని విశ్వతైజస ప్రాజ్ఞులకు సాక్షి కూటస్థుడై సీత. హరి ఓం శ్రీ గురుభ్యో నమః.